దేశ రెండో రాజధానిగా హైదరాబాద్ను చేయాలన్న అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెకండ్ క్యాపిటల్గా మారితే ఢిల్లీ పరిస్థితులు ఎదురవుతాయన్న ఆందోళన వస్తోంది. అదే సమయంలో రాష్ట్రం హక్కులను కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటుందని ఆదాయం కోల్పోవాల్సి వస్తుందన్నారు వక్తలు. దానికి బదులుగా సుప్రీం బెంచ్ ఏర్పాటు, ఒక సెషన్ పార్లమెంటు సమావేశాల నిర్వహణ, పరిమిత సంఖ్యలో కేంద్ర ప్రధాన కార్యాలయాల ఏర్పాటు అంశాలపై చర్చించారు. బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ ని దేశ రెండో రాజధానిగా చేయాలన్న అంశంపై సదస్సు జరిగింది. హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ చేయాలన్న ప్రతిపాదనను ఎమ్మెల్సీ కోదండరాం వ్యతిరేకించారు. దానికి బదులుగా సుప్రీంకోర్టు బెంచ్, కేంద్ర శాఖల ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు, పార్లమెంట్ ఒక సెషన్ ని నిర్వహించాలన్నారు. డీలిమిటేషన్ తో చిన్న రాష్ట్రాలు నష్టపోతున్నాయన్నారు కోదండరాం. ఇప్పుడు మన దగ్గర ఏమైతుందంటే జనాభా తక్కువ ఉన్నది, ఉత్తర హిందుస్థానంలో జనాభా ఎక్కువ ఉంటుంది. అక్కడ రేపు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడికి వెళ్ళి తయారైపోతే, మన దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్యేలు ఎంపీలు తక్కువైపోతే వాళ్ళ పరపతి పెరుగుతుంది కదా. పునర్వ్యవస్థీకరణ అంటారు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ. ఎందుకంటే జనాభాను బట్టి నియోజకవర్గాలు పెంచుతారు, జనాభాను బట్టి వాటి సరిహద్దులు నిర్ణయం చేస్తారు. హైదరాబాద్ ని దేశ రెండో రాజధానిగా చేయటం, హిందీయేతర రాష్ట్రాలపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతున్నారని జనాభా ప్రాతిపదికన చేపట్టే డీలిమిటేషన్ పై సదస్సులో చర్చించారు. హైదరాబాద్ ని సెకండ్ క్యాపిటల్ గా చేస్తే తెలంగాణ 40% ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని ప్రకాష్ అంబేద్కర్ అన్నారు. అయితే దేశ భద్రతా దృష్ట్యా రెండో రాజధాని చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. పాకిస్తాన్, చైనాలు పక్కనే ఉన్నందున ఢిల్లీ క్షేమం కాదన్నారు ప్రకాష్. मतलब नॉर्थ में मान लीजिए 3 पॉपुलेशन है और साउथ में सिर्फ 1 पॉपुलेशन है, तो रिप्रेजेंटेशन और पार्लियामेंट में इसकी संख्या पर असर हो सकता है. ऐसी एक परिस्थिति तो सदर्न स्टेट्स जो है, ईस्टर्न स्टेट्स जो है, प्रोग्रेसिव स्टेट्स जो है, उन पर असर होगा. उन पे जो है असर होगा, और वो असर इसलिए होगा कि उनके यहाँ पॉपुलेशन कंट्रोल हुआ और कुछ स्टेटों में पॉपुलेशन कंट्रोल नहीं. కేంద్రంలో ఉండే పాలకులు రాజ్యాంగం ప్రకారం ప్రజలందరినీ సమదృష్టితో చూసినప్పుడే ప్రాంతాల మధ్య విభేదాలు రావన్నారు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్. మనకు స్వాతంత్ర్యం వచ్చే నాటికి అనేక భాషలు, సంస్కృతులు, మతాలు ఉన్నాయని వాటిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనం ఎదుర్కొంటున్నటువంటిది ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే సమదృష్టి లేకపోవడం. ఫెడరల్ స్ట్రక్చర్ మన దేశంలో కేంద్రంలో ఒక ప్రభుత్వం ఉండవచ్చు, రాష్ట్రంలో ఇంకో ప్రభుత్వం ఉండవచ్చు. కేంద్రంలో ఒక పార్టీ ఉండవచ్చు, రాష్ట్రంలో ఒక పార్టీ ఉండవచ్చు. వేరే పార్టీ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఉంటుందంటే అది కూడా నా రాష్ట్రమే, వాళ్ళకు కూడా సమానమైన బడ్జెట్ ఇవ్వాలా, అక్కడ కూడా డెవలప్మెంట్ చేయాలా అనేటువంటి ఆలోచనలు చాలా ముఖ్యమైన. వాతావరణ ప్రతికూలత దేశం మధ్యలో లేకపోవడంతో ఢిల్లీ రాజధానిగా అనువైనది కాదన్నారు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండే హైదరాబాద్ అనువైన ప్రాంతమన్నారు. గతంలో కామన్ క్యాపిటల్, రాయల తెలంగాణ ప్రతిపాదనలను ఉద్యమ సమయంలో వ్యతిరేకించి పోరాటం చేశామని గుర్తు చేశారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ ని మించిన ప్రాంతం మరొకటి లేదని ఆనాడే అంబేద్కర్ చెప్పారన్నారు అద్దంకి దయాకర్. ప్రాంతీయ సమతుల్యత, సౌత్ కు నార్త్ కు గ్యాప్ పెరుగుతున్న పరిస్థితి ఉన్నది. ఆధిపత్యం ఉత్తరాదిది పెరుగుతుందనే భావన వస్తున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీగా, ఒక అంబేద్కరిస్ట్ గా కూడా నేను ఒకటైతే చెప్పగలను. రెండవ క్యాపిటల్ ను 1000 ఎకరాలు 2000 ఎకరాల్లో అలొకేట్ చేసి అక్కడ ఒక సెషన్, చలికాలం సెషన్ నడవడానికి, సుప్రీంకోర్టు ఒక బెంచ్ ను ఏర్పాటు చేయడానికి, ఇతరత్ర పరిపాలన కోసం ఇక్కడ తాత్కాలిక ఏర్పాటు చేస్తే మంచిదని ఒక ఆలోచన అయితే నాకున్నది. సెకండ్ క్యాపిటల్ చేసి ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి పోతే తెలంగాణ రెవెన్యూస్ కూడా చాలా డిక్లైన్ అయ్యే అవకాశం ఉంది. డీలిమిటేషన్ లో జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాదికి లాభం జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు వక్తలు. హిందీని బలవంతంగా రుద్దడంతో అనేక భాషలు కనుమరుగైపోతున్నాయన్నారు.